ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. దయచేసి చూడండి. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి 5వ అధ్యాయం లేకపోతే మొదటి 2 వచనాలు చూద్దాం. ప్రసంగి 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుంటాం. ప్రసంగి 5 మొదటి 2 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాసుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఎవరు చదవలేదు అందరూ మళ్ళీ బిగ్గరగా ఈ 2 వచనాలు చదువుదాం. అందరూ కలిసి చదువుదాం. బిగ్గరగా చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాసుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఇక్కడ చదివిన లేఖనాలు బట్టి, వాక్యాన్ని బట్టి దేవుడు మనతో అనేక మాటలు వాక్యం ద్వారా మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ సమయంలో మరోసారి నీ పాదాలు చెందుకొస్తున్నాము. మీ కుమారుని శ్రేష్టమైన నామమున మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క ప్రభు దినాన్ని బట్టి స్తోత్రాలు. మీ ఏర్పాటును బట్టి ప్రభు మీ పిల్లలుగా కొద్దిమందిని మీ సన్నిధికి తీసుకొచ్చారు, అందును బట్టి స్తోత్రాలు. ఇంకా వచ్చిన వారిని కూడా తీసుకొని రండి, మీ నామాన్ని మహిమపరచుకోండి. శత్రువు అన్ని పన్నాగాల నుండి మమ్మల్ని కాపాడము, మిమ్మల్ని ఆరాధించినట్టు చిత్తపరచము. చదివిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ, మీద అవసరంగా నన్ను కూడా బలపరిచి మీరే వాడుకోనమని ప్రార్థన చేస్తూ మీ సన్నిధిని మెండుగా అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోండి. వాతావరణ పరిస్థితులు మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం పొందవలసిందిగా కోరుసు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సరే, ఇక్కడ చదివిన ఈ మాటల్లో ప్రాముఖ్యమైన మాట, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాసుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కనుక ఈ మాటల్లో మరి మనం దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకకూడదు. దేవుని సన్నిధిలో అనాలోచనగా మనం పలకకుండా, దేవుడు ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం కనుక మనం మాట్లాడే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము అని. కనుక దేవుని మందిరంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వారికి ఉంటున్నాం, చాలా జాగ్రత్తగా గడపాలి. దేవుని మందిరంలో ఉన్న అవగాహన ప్రతి ఒక్కరిలో ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం దేవుని సన్నిధిలో మనం త్వరపడకుండా, అనాలోచనగా పలకకుండా, జాగ్రత్తగా వాక్యం విని ఆ ప్రకారంగా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలి. వినే వాక్యం వేరు,
ఆరాధించే ఆరాధన వేరంటే మళ్ళీ బాగోదు. అందుకని ఏం వాక్యం వింటున్నామో ఆ వాక్య ప్రకారం మనం ఆరాధించడం చాలా అవసరమని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక అందువలన వాక్యము వినాలి, ముందు శ్రద్ధగా వినాలి. దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుతున్నాము లేదా పలుకుతామంటే అర్థం ఏంటి? అనాలోచనగా ఉంటున్నాం, వాక్యం వినట్లేదనే కదా అర్థం. అందువలన అనాలోచనగా ఉండకుండా వాక్యాన్ని శ్రద్ధగా విని మనం వాక్య ప్రకారం ఆరాధన చేయవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి దినము మనం ప్రభువుని ఆరాధించినట్లు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని వాక్యంలో ఉన్న ప్రకారం మనం దేవుడిని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకు ఒక ప్రాముఖ్యమైన సంగతిని గుర్తు చేసుకుంటే, యేసు ప్రభు మనకు గొప్ప వరం అని చెప్పాలి. యేసు ప్రభువే మనకు గొప్ప వరం. యేసు ప్రభు గొప్ప వరం అంటే ఆయనే వరం అయితే ఇక ఆయన ద్వారా మనకు కలిగేవన్నీ కూడా వరాలే. అందువలన ఒక భక్తుడు పౌలు గారు ఇట్లా రాశాడు, రక్షణ అనేది దేవుని వరం. రక్షణ అనేది దేవుని వరం. యేసు ప్రభువే ఒక వరం అయితే రక్షణ అనేది కూడా ఒక వరం. కాబట్టి ఈ వరం యేసు ప్రభు మనకు దొరకటమే గొప్ప భాగ్యం. చూడండి, అందుకనే మరి వాక్యంలో ఈ మాట రాయబడింది. రోమా 8:32 ఏం రాయబడిందంటే, దేవుడు తన సొంత కుమారుని మన కొరకు వెనుదీయలేదు గనుక ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఈ ఆయనతో పాటు దేవుడు అంట సమస్తమును మనకు అనుగ్రహించేవాడుకున్నాడు. అంటే యేసు ప్రభువును మనకు ఇవ్వడమే ఒక గొప్ప సంగతి. యేసు ప్రభువుతో పాటు ఇంకా అనేకమైనవి కూడా మనకి ఇస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక చూడండి, యేసు ప్రభువును దేవుడు మనకిచ్చేశాడంట. ఆలోచించండి ఎలా ఉంది ఇది. యేసు ప్రభువుని దేవుడు ఏం చేశాడంట, ఇదిగో నీ కొరకే అని మన కొరకు ఆయన్ను ఇచ్చేశాడు. అందుకే ఆ మాట ఉంది చూడండి, రోమా 8:32 ఆ మాట చదివితే మనకు బాగుంటుంది. రోమా 8:32 రోమా 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఈ మాట గమనించండి. దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించటానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయన్ను, ఇదిగో ఈయన మీ కొరకే అని మనకి ఇచ్చేస్తాడు యేసు ప్రభు. కనుక ఆయన మనవాడు, మనము ఆయన వారం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆయన మనవాడు, మనము ఆయన వారు. అందుకే ఇట్లా మనం చెప్పాలి, నేను నీ వాడను, నీవు నా వాడవు. యేసు ప్రభు ఈ మాటలు వాడాడు. ఒక చోట ఎక్కడ వాడాడు చెప్పగలరా? యేసు ప్రభు ఈ మాటలు ఒక చోట వాడాడు. ఎక్కడ వాడాడు చూడండి, దయచేసి ఆ మాటలు గమనిద్దాం. మరి అక్కడ అట్లా ఉందో ఇంకా వేరే కొంత తెలియదు, కానీ ఆ మాటలు ఉంటాయి, చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం, నావన్నీయు నీవి, నీవియు నావి. యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం, నావన్నీయు నీవి, నీవియు నావి. ఈ మాట గమనించారా? నావన్నీయు నీవి, నీవియు నావి. ఇప్పుడు యేసు ప్రభు పలికినట్లే ఇప్పుడు ఏం చేయాలి మనం కూడా? ఇప్పుడు ఇట్లా పలకాలి. మనం ఏమని పలకాలంటే, నీవు నా వాడవు, నేను నీ వాడను. నీవు నా వాడవు, నేను నీ వాడను. దీన్నే ఇంకో రకంగా చెప్పవచ్చు. ఏమని చెప్పొచ్చు అంటే, యేసు ప్రభు పెండ్లి కుమారుడిగా పోల్చబడుతున్నాడు కనుక నీవు నా వాడవు అని అంటూ నేను నీ దానను అనాలి. మనం ఏంటంటే వధువుగా, సంఘం అనే వధువుగా ఉంటున్నాం కాబట్టి నీవు నా వాడవు, నేను నీ దానను. చూసారు, ఇది చాలా బాగుంది కదా. అందువల్ల ఎలాంటి అనుభవం, యేసు ప్రభువుని గురించిన అనుభవం మనకు ఉండాలి. చూడండి, వాక్యాలు రాయించాం. ప్రతి దాంట్లో సుమారుగా యేసు ప్రభు వచ్చేటట్టు చూసాం. ప్రతి వాక్యంలో యేసు ప్రభు అయిన యేసు, లేకపోతే ప్రధాన యాజకుడైన యేసు, ఇట్లా అనేక రకాలైన యేసు ప్రభువుని ప్రస్తావిస్తున్నాం. అది ఏంది కారణం అంటే, ఆయనకున్న ప్రాముఖ్యత అలాంటిది. ఆయనకున్నటువంటి గొప్పతనం ఏంటంటే,
ఆయన అన్నిటిలో ప్రాముఖ్యతను పొందినవాడుగా ఉన్నాడు. అన్నిటిలో ప్రాముఖ్యత. అందుకని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు రాశారు. కొలస్సీ 1వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీ 1వ అధ్యాయము 24వ వచనం. కాదు కొలస్సీ 1:17 వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు. కనుక యేసు ప్రభువుని గురించి వ్రాయబడిన ఈ మాటలు గమనించండి. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత గలవాడు, అన్నిటిలో ప్రాముఖ్యమైన వాడు యేసు ప్రభు. కొన్ని విషయాలే కాదు, అన్ని విషయాల్లో ఆయనే ప్రాముఖ్యమైన వాడు. కనుక ఆయన ప్రాముఖ్యమైన వాడు. ఆ సంగతిని మనం గమనించి మనం చాలా ఎలా ఉండాలా, జాగ్రత్త తీసుకోవాలి. అన్నిటిలో ప్రాముఖ్యమైన వాడు యేసు ప్రభువుని చేయాలి. చూడండి, యేసు ప్రభు మన కొరకు ఏమేం చేశాడు అని ఆలోచించండి ఒకసారి. ఎందుకు ఆయనకు ప్రాముఖ్యతనివ్వాలి అంటే, ఆయనకు ఎందుకు ప్రాముఖ్యతనివ్వాలి? మన జీవితంలో ఎందుకు ఆయన అంత ముఖ్యమైన వాడు అంటే, మన కొరకు ఆయన ఎన్నో చేశాడు కనుక, మన కొరకు ఆయన ఎన్నో జరిగించాడు కనుక. చూడండి, యేసు ప్రభు ఎలాంటి వాడంటే, పరలోకంలో ఉన్నవాడు, తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నవాడు, సింహాసనంలో ఉన్నవాడు, లేకపోతే మహిమలో ఉన్నవాడు, దేవదూతల ఆరాధన కలిగినవాడు, పరలోక ఐశ్వర్యము కలిగి ఉన్నవాడు. అలాంటి ఆయన యేసు ప్రభు ఎంత గొప్పగా ఉంటున్నాడు అక్కడ ఆలోచించండి. మన నిమిత్తమే మనకి ఇవ్వబడిన యేసు ప్రభు పరలోకంలో ఎంత గొప్పగా ఉంటాడు, ఆయన స్థానం ఎంత గొప్పగా ఉంటుంది కదా. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఇట్లా రాశారు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెషయా లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఇక్కడ మనం గమనించండి, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎట్లా ఉన్నాడంటే యేసు ప్రభు ఎట్లున్నాడు? లేత మొక్క వలె ఉన్నాడంట. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఉన్నాడంట. కనుక అంటే చూడండి, అందుకే ఆయనకు కింద ఉంది ఏముందంట, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదని వ్రాయబడింది. అంటే నా తలంపు ఏంటంటే, లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె యేసు ప్రభు దేవుని ఎదుటున్నాడు. అంటే చూడండి, లేత మొక్క అనేది చాలా ముద్దుగా ఉంటుంది కదా. అంటే కొంచెం ఎట్లా ఉంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది, దాన్ని చూసినప్పుడు మనకు సంతోషం కలిగించేది ఉంటుంది. ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి ఆ ఫీలింగ్స్ మనకు లేత మొక్కను చూసినప్పుడు కలుగుతాయి. దాన్ని అంటే ఏమంటారు, దాన్ని మనం ముద్దుగా చూస్తాం, లేకపోతే చక్కగా ఉందని చెప్తాం. అట్లనే యేసు ప్రభు చక్కని వాడుగా తండ్రి ఎదుట పెరిగాడు, పరలోకంలో ఉన్నాడు, సింహాసనంలో ఉన్నాడు, దేవదూతల ఆరాధన పొందినవాడు. ఇట్లాంటి యేసు ప్రభు స్వరూపమైన వాడు, సొగసైన వాడు, సరే ఆయన సుందరమైన వాడు. ఎంత అందమైన వాడు అంటే యేసు ప్రభు, బహుశా ఆయన కంటే అందంగా ఇక ఏదీ లేదు లోకంలో. యేసు ప్రభు ఎంత అందమైన వాడంటే, ఆయన కంటే అందంగా ఇక లోకంలో ఏదీ లేదు. చూడండి, అందువలన ప్రతిదీ ఆయన అందం తర్వాతే, అంటే ఆయన ఉన్నంత అందం ఇంకా దేనికి లోకంలో దేవుడు పెట్టలేదు. అలాంటి యేసు ప్రభువు ఆయన ఎదుట ఉన్న లేత మొక్క వలె పెరిగిన అల్లారు ముద్దుగా పెరిగాడు, గౌరవప్రదంగా పెరిగాడు, చాలా సంపన్న స్థితిలో పెరిగాడు. ఎక్కడ? పరలోకంలో, ఈ లోకంలో కాదు. తండ్రి ఎదుట అలాంటి స్థితి కలిగిన యేసు ప్రభు ఏమైంది, ఆయన మన కొరకు, ఆ దేవుడు మన కొరకు ఆయన ఇచ్చేసిన కారణం చేత, దేవుడు ఆయన మన కొరకు అప్పగించిన కారణం చేత, ఆయన ఇప్పుడు మనవాడైపోయిన కారణం చేత ఆ సొగసు పోయింది, ఆ స్వరూపం పోయింది, తర్వాత ఇంకేం పోయినాయి, ఆ ఐశ్వర్యం పోయింది, ఆ దేవదూతల ఆరాధన పోయింది,
తర్వాత ఏం జరిగింది? ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి వచ్చుట ద్వారా ఆయన కలిగినటువంటి మరి ఐశ్వర్యము, సకలమైన మహిమలు వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. అందుకే చూడండి, మొదటి తిమోతి 1:15 ఒక మాట రాయబడింది. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15 ఒక మాట ఉంది. చూడండి, మొదటి తిమోతి 1:15, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. చూడండి ఏముంది అక్కడ? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. సరే, పాపులమైన మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? మరి చెప్పండి, గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పు. అందరూ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాడు? మరి అరిచినప్పుడు అల్లరి చేసినట్టు బాగా చేస్తారు అల్లరి. గట్టిగా చెప్పడే వాక్యం. పరలోకం నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపులైన వారిని రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపులైన వారిని రక్షించడానికి వచ్చాడు. సరే, ఏం వదులుకొని వచ్చాడు? పరలోకం వదులుకొని వచ్చాడు, సింహాసనం వదులుకొని వచ్చాడు, పరలోకపు ఐశ్వర్యం వదులుకొని వచ్చాడు, దేవదూతల ఆరాధన వదులుకొని వచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఆయన మన కొరకు తన సర్వస్వాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనం పాపులం గనుక మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి, రక్షించడానికి వచ్చాడు. వచ్చినటువంటి ఈయన ఏమేమి మన కొరకు త్యాగం చేశాడో కూడా చూద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి చూడండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ యేసు ప్రభు ఏమి విడిచిపెట్టేశాడంట? దేవుని స్వరూపాన్ని కలిగిన వాడు. తర్వాత పరలోక దేవునితో సమానంగా ఉండటం అనేది కలిగిన వాడు. తర్వాత పరలోక భాగ్యములు కలిగిన వాడు, సింహాసనమును కలిగిన వాడు, ఇంకా కొన్ని రాయిపోయిన దేవదూతల ఆరాధన కలిగిన వాడు, పరలోకపు ఐశ్వర్యవంతుడు ఈ లోకానికి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు చెప్పండి? ఎందుకు వచ్చాడు? మనకు ఆయన దేవుడు ఏంటంట, మనకు ఆయనను అనుగ్రహించేశాడు. అందుకు వచ్చాడు దేవుడు. యేసు ప్రభుని ఏం చేశాడంటే మనకు అనుగ్రహించాడు. ఇక ఈయన మీ వాడే, ఈయన మీ కొరకే అన్నట్లు. కనుక ఈ మాటలు మనం గమనిస్తే దేవుడు మన కొరకు తన సర్వస్వాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము, ఆయన మన కొరకు ఎంత త్యాగం చేశాడో జ్ఞాపకం చేస్తాం. సరే, యేసు ప్రభుకి ఎందుకు ప్రాముఖ్యతనివ్వాలని చెప్తానంటే, యేసు ప్రభు అన్నిటిలో ఎందుకు గొప్పవాడంటే, లేకపోతే యేసు ప్రభు మనవాడు, మనం ఆయన వారం. ఎందుకంటే ఆయన మన కొరకు అన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు. మన కొరకు వచ్చిన ఆయన ఎలాంటి పరిస్థితి ఉంది చూడండి. 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ ఈ మాటలు గమనించండి. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. పరలోక ఐశ్వర్యం కలిగిన వాడు ఏమండి, అలాంటిది మన కొరకు ఆయన వదిలేసుకొని మనల్ని ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. కనుక అన్నీ వదిలిపెట్టేసి
మన కొరకు ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువుకి మనం ఎంతో ప్రాముఖ్యతనివ్వాలి. సరే, ముందు ఎక్కడున్నాడు ఆయన? ఫస్ట్ పరలోకంలో తండ్రి ఎదుట ఉన్నాడు, పెరిగాడు. పరలోకంలో తండ్రి ఎదుట పెరిగాడు. అయితే మన కొరకు ఈ లోకానికి వచ్చి మనకు అనుగ్రహింపబడిన యేసు ప్రభు మన కొరకు చేసిన గొప్ప పోరాటం ఉంది. ఏంటా పోరాటం? సిలువ పోరాటం. ఆ పోరాటం ఏంటంటే చెప్పా? నిద్రపోతున్నావా? ఏంటి మరి బాటిల్ మీద ఆనించుకున్నావా? ఏం పోరాటం అది? ఏం పోరాటం? ఆయన చెప్తున్నాడు, మరి నువ్వు చెప్పట్లా. సిలువ పోరాటం. ఏం పోరాడాడు యేసు ప్రభు? సిలువ పోరాటం సిలువలో పోరాడాడు. ఇంకేం పోరాడాడు? పాపం మీద పోరాడాడు. ఇంకెవరి మీద పోరాడాడు? లోకం మీద పోరాడాడు. ఇంకెవరి మీద పోరాడాడు? సాతాను మీద కూడా పోరాడాడు. కనుక మనకు గొప్ప పోరాటం. అందుకే చూడండి, హెబ్రీ 12వ అధ్యాయంలో దాని గురించి రాశారు. పోరాటం అని అక్కడ మాట్లాడారు. హెబ్రీ 12వ అధ్యాయం పోరాటం అని మాట్లాడారు అక్కడ. హెబ్రీ 12 4వ వచనం. హెబ్రీ 12:4, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అని. పైన చూడండి 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకునిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పోరాడలేదు, కానీ ఆయన మన కొరకు రక్తం కారునంతగా పోరాడాడు. అది సంగతి. మనమేం పోరాడలా, ఆయనే మన పక్షాన పోరాడాడు. ఆయనే మన పక్షాన సాతానుతో యుద్ధం చేశాడు. ఆయనే మన పక్షాన పోరాడి గెలిచి మనకు ఏం చేశాడు? విజయమునిచ్చాడు. విజయోత్సవంతో మనల్ని ఊరేగించేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవుడు ఎవరి యందు? యేసు ప్రభు యందు మనం ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించబడుతున్నాం. కనుక ఆయన మన తరపున ఆయన పోరాడి మనకేమిచ్చాడు? విజయం ఇచ్చాడు. విజయోత్సవం చేసుకునేటువంటి అవకాశం ఇచ్చాడు. అంటే చూడండి, విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడంట. ఇదిగో వీళ్ళే నా ప్రజలు, వీళ్ళ కొరకు నేను అనుగ్రహింపబడ్డాను. దేవుడు నన్ను వీళ్ళ కొరకు ఈ లోకానికి పంపించాడు, నన్ను వీళ్ళ కొరకు ఆయన అప్పగించేశాడు అనేటువంటి మాటలు యేసు ప్రభు ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి. విజయోత్సవంతో ఎల్లప్పుడూ ఊరేగిస్తున్న దేవునికి ఏం చేయాలా? స్తోత్రం చేయాలి. కనుక యేసు ప్రభు దేవుని ముందట ఉన్నవాడు, అక్కడ పెరిగినవాడు, అక్కడ లేత మొక్క వలె ఎదిగినవాడు, మన కొరకు అప్పగింపబడి అనుగ్రహింపబడి ఈ లోకానికి వచ్చేసి మన పాపాలు శాపాలు అన్నీ తీసివేయడానికి కలువరిచిలో పోరాడి మరణం పొందినంతగా పోరాడి రక్తము కారునంతగా పోరాడి మనకిచ్చింది ఏంటంటే విజయం ఇచ్చాడు. విజయోత్సవంతో మనం ఊరేగించేటువంటి అనుభవము యేసు ప్రభు ద్వారా మనకు కలిగింది. అందువల్ల అలాంటి యేసు ప్రభువుని మనము అందుకనే అన్నిటిలో ముందు పెట్టుకోవాలి. ఆయన మనకు శిరస్సు, సంఘమునకు ఆయనే శిరస్సు, ఆయనే మన తల. ఆయన తల అయితే మనమంతా ఎవరు? మిగిలిన అవయవాలు, కింద మెడ, చేతులు, కాళ్ళు, చెవు, ఇవన్నీ కూడా అవయవాలే. ఇక ఎన్ని తలంతా ఆయన అయితే ఈ కింద ఉన్న పార్ట్లన్నీ కూడా ఇంకా మనమే. ఒక్కొక్క పార్ట్ది ఒక్కొక్క పోలిక. కాబట్టి ఆ విధంగా మనలను తన కొరకై నిర్ణయించుకుని తన అవయవాలుగా మనల్ని చేసుకున్న దేవుడు. ఆయన శిరస్సు అయితే ఆయన దాని కింద అవయవాలన్నీ మనమైతే తన అవయవాలుగా మనల్ని చేసుకున్న దేవుడు. కనుక మనం వేలవచ్చు, చెయ్యవచ్చు, మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనల్ని నిర్ణయించాడు అక్కడ. అందువల్ల దేవుడు మనలను తనకు అంగములుగా లేదా అవయవములుగా చేసిన దేవుడు. కనుక యేసు ప్రభు ద్వారా కలిగిన ప్రయోజనం మనకెంతో గొప్పదైన సంగతి. ఇప్పుడు ఈ సంగతి గమనించండి.
యేసు ప్రభు మనకు అనుగ్రహింపు ముందు పరలోకపులో దేవుని ఎదుట పెరిగిన వాడు మనకి ఈ లోకానికి మన కొరకై వచ్చి ఏం చేశాడో చెప్పండి. ఆయన హెబ్రీ 9వ అధ్యాయము దయచేసి చూడండి, 11వ వచనం చూడండి. హెబ్రీ 9వ అధ్యాయం 11వ వచనం ఏం చేసినాడు అక్కడ ఒక మాట చూద్దాం. హెబ్రీ 9:11 అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు సార్లేండి పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా. ఇక్కడ మనకు గమనించండి, రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించాడు. నిత్యమైన విమోచన సంపాదించాడు. విమోచన అంటే ఇంకొక అర్థం ఏంటంటే విడుదల. విమోచన అంటే ఇంకొక అర్థం ఏంటి? విడుదల. విమోచన అంటే ఇంకొక అర్థం ఏంటంటే చెరలో నుండి లేకపోతే బంధకాల్లో నుంచి విడుదల. కనుక నిత్యమైన విమోచన ఏదో ఒకరోజు 2 రోజులు కాదు. నిత్యమైన విమోచన అంటే ఏదో ఇవాళ రేపు కాదు. కొంతమంది చూస్తాం, నేరస్తులు ఏం చేస్తాం, జైలు వేసిన తర్వాత బెయిల్ దిక్కుని బయటకు వస్తారు, మళ్ళీ కొన్నాళ్ళకు మళ్ళీ పోవాల్సిందే కదా. ఇది అట్లాంటిది కాదు. యేసు ప్రభు సంపాదించిన నిత్యమైన విమోచన అట్లాంటిది కాదు. యేసు ప్రభు సంపాదించిన నిత్యమైన విమోచన ఎన్నటికీ బంధించబడడానికి వీలు లేకుండా, ఎన్నటికీ ఏ విధమైనటువంటి చెరకి అప్పగింపబడకుండా విమోచించాడు. ఇక సాతానికి కానీ పాపానికి కానీ అతని మీద ఏమాత్రం అధికారం లేకుండా విమోచించబడినటువంటి యేసు ప్రభు. కాబట్టి ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఏర్పాటులో యేసు ప్రభు మన నిత్యమైన విమోచన సంపాదించి మనలను విమోచించిన దేవుడు. అందుకనే ఆయన మన కొరకు చేసిన కార్యం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, ఇట్లాంటి యేసు ప్రభు మనకు నిత్యమైన విమోచన సంపాదించి తర్వాత ఆయన కలువరిచిలో మరణం పొందాడు, అంటే చనిపోయాడు, సమాధి కూడా చేయబడ్డాడు, తర్వాత 3వ దినాన్న లేచాడు. ఇదంతా మనకు తెలిసిన సంగతే. అయితే 3వ దినాన్న లేచిన తర్వాత యేసు ప్రభు అనేక మందికి కనపడ్డాడు. అయితే శిష్యులకు ఇంకా అనేక మందికి కనపడి రకరకాలుగా ఆయన కొన్ని హెచ్చరికలు వాళ్లకు చేసిన తర్వాత ఏమయ్యాడు? పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. సరే, ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? లోకంలో ఉన్న మానవులమైన మనల్ని రక్షించడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత పని ముగించి ఏం చేశాడు? మళ్ళీ పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అందుకే చూడండి ఒక మాట, మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. మార్కు సువార్త 16:19. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. పరలోకమున చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. ఈ మాటలు గమనించండి. పరలోకములో చేర్చుకొనబడ్డాడు. ఎవరు? యేసు ప్రభు. ఆ తరువాత అందుగా ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడెను. తర్వాత దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడని. ఇప్పుడు మొదట ఎక్కడున్నాడు యేసు ప్రభు? తండ్రి ఎదుట పెరిగాడు. ఇప్పుడు ఎక్కడ చేర్చుకొనబడ్డాడు? పరలోకానికి చేర్చుకొనబడి ఎక్కడున్నాడు? ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. తండ్రి రైట్ హ్యాండ్గా ఉన్నాడు. దేవునికి కుడి ప్రక్కన ఉన్నాడు. అర్థం చూడండి. అంతకుముందు ఎక్కడున్నాడు? ఆయన ఎదుట పెరిగాడు. ఒకవేళ ఆయన ఇక్కడికి రాకుండా అక్కడే ఉండుంటే ఏమయ్యేది? ఆ సింహాసనంలో తర్వాత ఆయనే కూర్చునేవాడు కదా, కూర్చొని పెట్టుకునేవాడు కదా. అయితే దేవుడు యేసు ప్రభుని మనకు అనుగ్రహించిన తర్వాత ఆయన ఈ లోకానికి వచ్చి మనకు విమోచన సంపాదించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై అయినప్పుడు చేర్చుకొనబడ్డాడు. ఇది సంగతి. పరలోకంలో ఆయన చేర్చుకొనబడి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడు అయినాడు. అంటే ముందు తండ్రి ఎదుట పెరిగిన వాడు ఇప్పుడు ఏమొచ్చింది? ప్రమోషన్ వచ్చింది. తండ్రి కుడి పక్కన సింహాసనంలో కూర్చున్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడు? తండ్రి ఎదుట పెరిగిన వాడు
ఆయన చెప్పిన పని చేసి సక్రమంగా ముగించి పెట్టిన పరీక్షలో పాస్ అయినాడు కనుక ఇప్పుడు పరలోకంలో సింహాసనంలో సీటు వచ్చింది ఆయనకు. తర్వాత ఆయన అక్కడుండి ఏం చేస్తున్నాడంటే రోమా 8 దయచేసి చూడండి, రోమా 8:34 వచనం. రోమా 8వ అధ్యాయం 34 వచనం. 34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడు ఆయనే. ఏం చేస్తున్నాడు యేసుప్రభు? అక్కడుండి ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుప్రభు జీవితంలో ఆయన పొందిన అన్ని విజయాల మీద ఏమొచ్చింది? ఇప్పుడు ఆయనకు ఆధిక్యతలు వచ్చినాయి. యేసుప్రభుకి ఆధిక్యతలు వచ్చినాయి. ఇప్పుడు ఆధిక్యతలన్నీ కలిగిన యేసుప్రభు తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చుని ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు దేవుని దగ్గరుండి విజ్ఞాపన చేస్తున్నాడు. బహుశా ఏం విజ్ఞాపన చేస్తాడు చెప్పండి? ఏం విజ్ఞాపన చేస్తాడు? ఒక పలానాను గుర్తుపెట్టుకో, లేదా పలానాను గుర్తుపెట్టుకో, ఆమె మంచి భక్తిపరురాలు, లేకపోతే పలానా వ్యక్తి మంచి భక్తిపరుడు, నువ్వేం చేయాలా? ఆ వ్యక్తికి సహాయము చేయాలి. ఆ వ్యక్తి ఉద్యోగం చేసుకుంటున్నాడు, లేకపోతే ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇవ్వు. లేకపోతే ఆ వ్యక్తి చేతి పనులు చేసుకునే వ్యక్తి, తనకు చక్కగా అన్నీ సమకూర్చు. లేకపోతే ఆ వ్యక్తి నిన్ను నమ్మినవాడు ఎన్నో రకాలైన కొదవలు కలిగి ఉన్నాడు, అందువల్ల జ్ఞాపకం చేసుకొని నువ్వు సహాయపడమని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తున్న ఈ విషయము మన జ్ఞాపకం చేసుకుంటే ఏంటి? జ్ఞాపకం చేసుకుంటే ఈ విజ్ఞాపన చేస్తున్నటువంటి విషయాల ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి చెప్పమంటారా? దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దాని ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటంటే, దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహిస్తున్నవాడుగా ఉన్నాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదిస్తున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ నా తలంపును మీరు గమనించాలని కోరుతున్నా. ఇక్కడ నా తలంపు ఏంటంటే, యేసు ప్రభు ఎక్కడున్నాడు? ముందు ఫస్ట్ దేవుని ఎదుట పెరిగాడు, పరలోకంలో దేవుని ఎదుట పెరిగాడు. తర్వాత ఈ లోకంలో మన యొక్క పాపాలను విడిపించడం కోసం దేవుడు యేసు ప్రభువుని మనకిచ్చేశాడు, మన కొరకు ఆయన అనుగ్రహించాడు. మనకు అనుగ్రహించిన తర్వాత యేసు ప్రభు మన కొరకు చేసిన నిత్యమైన విమోచన కార్యాన్ని బట్టి ఏమైంది? ఇప్పుడు మనం విమోచించబడ్డాము, మనం పాపాలను విడిపించబడ్డాము. మనల్ని విడిపించిన దేవుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలో చేర్చుకొనబడి తండ్రి కుడిపక్కన సింహాసనంలో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేయడం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటని చెప్పాను? ఆశీర్వాదాలు వస్తున్నాయి. దేవుని వల్ల మనకు ఎన్నో సహాయాలు కలుగుతున్నాయి. అంతేకాదు అక్కడికి ఆయన ఎట్లయితే వెళ్ళాడో అట్లాగే మనల్ని ఆయన అక్కడికి తీసుకుని వెళ్తానని చెప్పి మరీ వెళ్ళాడు. నేను ఎక్కడికి వెళుతున్నానో మీరు కూడా అక్కడికి రావాలి అని కోరి వెళ్ళాడు. నేను ఎక్కడికి వెళుతున్నానో మీరు కూడా రండి అంటే దాని అర్థం ఏంటి? చెప్పండి. నేను ఎక్కడికి వెళుతున్నాను అక్కడికి మీరు కూడా రావాలి అని కోరుతున్నాడంటే ఆయన ఉండే స్థలంలోకి మనలను ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఉండే స్థలంలోనికి ఇంకో మాట అన్నాడు యేసుప్రభు, జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదని అన్నాడు. జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. సరే, యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు, మన కొరకు నిత్యమైన విమోచన సంపాదించాడు. మళ్ళా ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మన కొరకు విజ్ఞాపన చేస్తూ మనకు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తున్నాడు. ఇంకోటి కూడా ప్రామిస్ చేశాడు. ఏంటంట చూడండి, ఇది చదివి ముగిస్తాను. యోహాను సువార్త 14 2-3 వచనాలు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. యోహాను సువార్త 14:2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును.
మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్ములను తీసుకొని పోవుదును. సరే, ఏమన్నాడు యేసు ప్రభు? మీకు స్థలము నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీద చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటే ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలా? నాతో పాటే ఉండాలి. మీరు కూడా నాతో పాటే ఉండాలి. నేనున్న చోట్లో మీరు కూడా ఉండాలి. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మనం కూడా పరలోకంలో తీసుకువెళ్తానని కూడా చెప్పాడు. నేను వెళతాను, స్థలం సిద్ధపరిచి నేనున్న స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకుని వెళతానని చెప్పాడు. కనుక యేసు ప్రభు మనకు అనుగ్రహించబడిన ఆ కారణాన ఆయన మన కొరకు ఏమేం చేశాడో చూడండి. పాపం నుంచి విడిపించడమే చాలా గొప్ప సంగతి కదా, అవునా కదా? ఎవరు చెప్పట్లా, అందరు తలకాయ ఉంచుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు, ఆలోచిస్తున్నట్టున్నారు. ఆయన ద్వారా మనం పాపం నుంచి విడిపించబడమే చాలా గొప్ప సంగతి కదా. అది అంతవరకు చేస్తేనే మనం చాలా కృతజ్ఞతగా ఉండాలి. పాపం నుంచి విడిపించడమే కాకుండా ఇంకేం చేశాడు? పాపం నుంచి విడిపించడమే కాక మనలను తనకు స్నేహితులుగా చేసుకున్నాడు. ఫ్రెండ్స్, మీరు నాతో కూడా ఉండాలి, రండి ఆడ పోదామని పిలిచాడు. అక్కడికి వెళ్ళి స్థలం సిద్ధపరుస్తున్నాడు. మళ్ళా ఒకరోజు రాబోతున్నాడు, వచ్చి మనల్ని కూడా అక్కడకు తీసుకువెళ్ళబోతున్నాడు. ఇది ఆయన చేసిన వాగ్దానం. మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు, మీరందరూ నా స్నేహితులు, నాతో కూడా ఉండాలా అని ఆయన మళ్ళా వచ్చి ఒకరోజు మనం ఆయనతో కూడా ఉండడానికి మనలను తీసుకొని వెళ్ళబోతున్న యేసు ప్రభు. పాపం నుంచి విడిపించబడమే గొప్ప సంగతి అయితే, పాపం నుంచి విడిపించబడమే కాకుండా పరలోక ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అవే కాకుండా అసలు ఇక్కడ వద్దు, మీరు బాగోలేదు, ఈ లోకం బాగోలేదు, మీరు నాతో పాటు ఉందరు, రండి, చక్కగా ఉంటుంది అక్కడ, వెలుగు మయము, మహిమ మయము, దేవుని యొక్క అక్కడ మరి దేవుని సన్నిధి ఉంటుంది. తర్వాత అక్కడ ఏ రోగము లేదు, అక్కడ ఇలాంటి ఇబ్బందులు, లోకంలో ఇబ్బందులు అక్కడ లేవు, రోగాలు లేవు, తర్వాత ఏం లేవు, అప్పులు తిప్పలు లేవు, ఆర్థిక బాధలు లేవు, ఆకలి కూడా ఉండదంట. పరలోకంలో ఆకలి కూడా ఉండదంట. ఆకలి ఉండదు, దప్పిక వేయదు, ఎండలు బాధ లేదు, సరే, వడగాల్పు లేదు, ఎప్పుడు సంతోషం, ఏడుపు ఉండదంట. ఏడుపు ఉండదు, లైట్లతో పనే లేదు, ఎప్పుడు మెరుగుతూ ఉండే లోకం, అది మహిమా లోకం అని. కనుక ఈ లోకం మీకు బాగోలేదు స్నేహితులారా, ఈ లోకం మీకు బాగోలేదు, ఇక్కడ ఎన్నో తిప్పలు ఉన్నాయి, నాతో వచ్చేయండి, మీకు మంచి సౌకర్యాలు కలిగిస్తానని ఆయన మనకు చెప్పి ఆయన వెళ్ళాడు. ఒకరోజు వస్తాడు, ఆయన దగ్గరకు తీసుకువెళ్తాడు, ఆయన ముందు, దేవుని ముందు మనలను నిలవబెడతాడు. ఇది యేసు ప్రభు ద్వారా మనం పొందిన ప్రయోజనం. కనుక ఆయన మనకు అనుగ్రహించబడేడు అంటే ఇప్పుడు ఆయన మనవాడు, మనము ఆయన వారం. ఇది చాలా గొప్ప సంగతి. ఆ మాటలను బట్టి మనం ఏం చేయాలా? ప్రభువా, నువ్వు నా వాడవు, నేను నీ వాడను, ఇంత గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చావు, ఇదే గొప్పదనుకుంటే ఇంకా ఎన్నో రకాలైన ప్రయోజనాలు నాకు కలుగజేశావు అని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. దయచేసి వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, ప్రభువుని ఆరాధిద్దాం. దయచేసి ఆరాధించండి. వాళ్ళు కూర్చోండి.